సతీష్ గారు, నా సారీ క్వశ్చన్ ఏంటంటే మీరే చెప్తున్నారు మ్యాజిక్ ప్లీజ్. ఫిగర్ వచ్చేది లేదు, మాకు ఒకటి వచ్చి చేరడం వల్ల మాకు పెద్దగా ఒరిగేది ఏమి లేదు, పోయేదేమి లేదు అంటున్నారు. మీకు ఫరక్ పడనప్పుడు ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం కంప్లీట్గా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎం అందరూ కూడా ఎందుకు అంత విగరస్గా ప్రచారం చేయాల్సి వచ్చింది? ఎస్, ఎందుకోనంటే 2 సంవత్సరాల మా పరిపాలన, రాబోయే 3 సంవత్సరాలు మేము అమలు చేయవలసినటువంటి సంక్షేమ పథకాలకు ఒక రెఫరెండంగా పార్టీ, ఏఐసిసి, పిసిసి అందరూ కూడా ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే వారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఉన్నారో, సారు రావాలంటుండ్రు, కారు ఎక్కాలంటుండ్రు, దాన్ని మళ్ళా గుంతలో తోయాలనుకుంటున్నారు అని చెప్పి ఏ విధంగా అయితే అవాస్తవాలు మాట్లాడారో వాటన్నిటికీ ప్రజలు కదా సమాధానం చెప్పాల్సింది. మనం ఎన్ని మాట్లాడినా అల్టిమేట్ గా ఓటు రూపంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు ద్వారా చెప్పే సమాధానం అవుతుంది కాబట్టి దాన్ని ప్రత్యక్షంగా చూపించవలసినటువంటి ప్రజలు చూపిస్తారు కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రజలు చూపిస్తారు అనేది చూపిస్తున్నారు అనేది మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం లైవ్ లో. కాబట్టి దాన్ని ప్రజలకు మేము ఇచ్చినటువంటి 2 సంవత్సరాల్లో వాళ్ళు 2 పర్యాయాలు సుమారుగా 9.5 సంవత్సరాలు వారు చేయనటువంటి వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం, వారు ప్రజలకు చేయవలసినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం కానీ, ఒక ప్రతిపక్ష పార్టీగా చేయవలసినటువంటి బాధ్యత చేయలేకపోవడం కానీ, అవన్నీ ప్రజలకు చెప్పి ఎస్ మాకు అవకాశం ఇచ్చారు, ఇంకా మేము చేసినవి ఉన్నాయి, చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి ప్రజలకు మేము రెఫరెండంగా చెప్పి మా సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్లు కానీ, జూబ్లీ హిల్స్ లో కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ అవి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి, నెరవేరుస్తామని చెప్పి ఇంటింటికి ఓటర్ చెప్పి వాళ్లను సమన్వయం చేసినటువంటి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసి దాని ఫలితంగానే మాకు ఈ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి వారి సీటును మాకు ప్రజలు అప్పగిస్తున్నారంటే మా పట్ల విశ్వాసం ఉన్నట్టా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే కదా ఇప్పుడు ఎక్కడైతే షేక్పేట్ డివిజన్ నుంచి ప్రారంభమైందో 1, 2, రెండో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 1144 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే పోలైన ఓట్లలో మాకు 15 నుంచి 20 వేల మెజార్టీ వస్తుందని మా పార్టీ సర్వే ప్రకారం ఏదైతే మా టీం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ టీం చేసినటువంటి సర్వేలో మాకు అందినటువంటి సమాచారం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మాకు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిస్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. కూటమి. సో ఏంటి అక్కడ కమలం వికసించడానికి ఏ మంత్రం పనిచేసింది? అంటే అక్కడ గౌరీ సతీష్ గారు మీకు కాదు, కోటేశ్వరరావు గారికి. ఇప్పుడు రోజా గారు, ఎన్నికలకు ముందు అంటే పోలింగ్ కి ముందు నుంచి నేను చెప్తున్నాను వివిధ సందర్భాల్లో